హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిక్కీ డైలీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చండి. నేను వ్లాగ్ చేసి అయితే 5-6 రోజులైతే అయిపోతుందండి. వీడియో అనేది కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల పిల్లల వల్ల తీయలేకపోయాను. ఈరోజైతే రాఖీ పండగ అండి. నిన్న రాఖీ పండగ రోజు మా ఇంట్లో ఎలా జరిగింది, నేను ఎక్కడికి వెళ్ళాను, ఏం చేశాను అనేది అయితే ఈ వీడియోలో పూర్తిగా ఉంటుందండి. దీంట్లో ఒక సర్ప్రైజ్ కూడా ఉందండి. మా అన్న నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో కూడా మీరే చూడండి. అదేవిధంగా మార్నింగ్ ఇలా పిల్లలకైతే స్నానం చేపించేసి మధ్యాహ్నం 1:30 పైనుంచి అయితే పిల్లలకి రాఖీ కట్టాలి అని చెప్పారండి. ఆ తర్వాత మళ్ళీ నేనైతే పిల్లలకి 1:30 పైన అయితే రాఖీ కట్టాను. ఫస్ట్ మా బాబుకైతే మొదటి రాఖీ పండగ అంటే అంతకుముందు వాళ్ళ పిన్ని కూతురు అయితే రాఖీ కట్టింది. ఇప్పుడైతే వాళ్ళ చెల్లెలు పాపకైతే 3 months అండి. వాళ్ళ చెల్లెలైతే రాఖీ కట్టింది. ఇద్దరికి మ్యాచింగ్ డ్రెస్ వేసాను. వేసిన తర్వాత ఇద్దరిని రెడీ చేసి ఇలా అయితే పాప చేత కట్టించాను. పాపకైతే ముద్దులు పెడుతూ పాప బాగుంది బాగుంది అని అయితే చెప్పాడు వాళ్ళ అన్న. షేక్ హ్యాండ్ ఇవ్వడం, కిస్సులు పెట్టడం, ఎత్తుకొని ఆడిపించడం అన్నీ అయితే చేశాడండి. ఇద్దరు చాలా అంటే చాలా క్యూట్గా అయితే ఉన్నారు. ఆ రోజు చక్కగా ఇద్దరైతే మా పాప బొట్టు పెట్టడం కానివ్వండి, రాఖీ కట్టించడం అంతా జరిగింది. మా బాబు అయితే ఎవరు కట్టారా నీకు రాఖీ అంటే మా అమ్మ కట్టింది అని చెప్పాడు. మా పాప కట్టింది అని చెప్పాలి, మా చెల్లి కట్టింది అని చెప్పాలైతే చెప్పాను. అదేవిధంగా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీ అయితే అయిపోయానండి. రెడీ అవ్వగానే చూస్తున్నారు కదా, మేము బస్సు ఎక్కే దిగడం అంటే ఆటోలో వెళ్ళాలంటే ఆంజనేయ స్వామి విగ్రహం, రాముల వారి విగ్రహం దాకా వచ్చి ఎక్కాలి. చూస్తున్నారు కదా, నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే మార్నింగ్ అయితే బయలుదేరి వెళ్ళిపోయాను. ఇదైతే మా ఊరండి, మా అమ్మ వాళ్ళ ఊరు. మా ఊరిలో ఎలా ఉంది, మా ఊరు రోడ్లు ఎలా ఉంటాయి, మా అన్న నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి మొత్తం కూడా చూపిస్తానండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వ్లాగ్ వచ్చేసి. అయితే మా ఇంటికాడ నుంచి అయితే నేను బయలుదేరిపోయానండి. బయలుదేరైతే నేను అంగన్వాడీ దగ్గరికి దాకా వచ్చేసాను. సెంటర్లో అయితే అంగన్వాడీ ఉంటుంది, చూస్తున్నారు కదా బ్యాక్ సైడు. మా పాపను కూడా బొరువు వేయాలి అంటే అక్కడ బొరువు వేయించేసి అయితే మేము టౌన్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ కనిపిస్తున్న గుడిలో వచ్చి అమ్మవారి గుడులండి. మా ఊరి అమ్మవారి గుడులు, ఇద్దరు అమ్మవార్లు ఉంటారు అక్కడ. గుడి ఇదంతా కూడా అమ్మవారి స్థలమే. ఉగాది రోజు ఇక్కడ చాలా బాగా గ్రాండ్గా అనేది చేస్తారండి. ఆ ప్లేస్ మొత్తం కూడా అమ్మవారిది. ఇదంతా కూడా ఇల్లులు, స్ట్రీట్ అండి. మా ఇంటి దగ్గరలో ఉండే గుడులు స్ట్రీట్ అనమాట. అంగన్వాడీ అది. చూస్తున్నారు కదా, ఇంకా స్ట్రైట్గా అయితే వెళ్ళిపోయి టౌన్కి అయితే వెళ్ళిపోయి మేమైతే తెచ్చాము. వాళ్ళ మామయ్య అంటే మా అన్న మా ఇద్దరు అంటే పిల్లలకి ఇద్దరికి కూడా షర్ట్లు, ప్యాంటు, డ్రెస్ అయితే తీసిచ్చాడండి. మా అన్న అయితే డబ్బులు అనేది ఇచ్చాడు. నీకేమి ఇష్టమో దాన్ని తెచ్చుకో అని చెప్పి అయితే రాఖీ కట్టగానే డబ్బులు అయితే ఇచ్చాడు. ఇవ్వగానే నేనైతే మా అమ్మని తీసుకుని వెళ్ళి పాపకి ఈ డ్రెస్ అయితే తెచ్చాను. పాప అయితే ఫుల్ ఏడ్చింది డ్రెస్ వేసినప్పుడు. కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది కదా. చూడడానికైతే సూపర్గా ఉందండి. ఈ డ్రెస్సు 500 పడిందండి. కాస్ట్ అనే చెప్పారు కానీ 500కి అయితే ఇచ్చారండి. చాలా అంటే చాలా బాగుంది. తర్వాత ఇంకో గిఫ్ట్ చెప్పాను కదండి, మా నాన్న డబ్బులు ఇచ్చాడు మళ్ళీ నాకు. మా నాన్న డబ్బులు ఇచ్చిన వెంటనే నేనైతే నా మెట్లు ఇరిగిపోయాయి. మెట్లు అయితే తీసుకున్నానండి. కొంచెం గిఫ్ట్గా కూడా ఉంటుంది, గుర్తుగా ఉంటుంది కదా మా నాన్న డబ్బులు ఇచ్చిన తర్వాత. నేనైతే ఈ విధంగా మెట్లు అయితే తెచ్చుకున్నాను. ఇప్పుడు అందరూ కూడా చాలా సింపుల్గా, స్టైలిష్గా ఉండేటివి అయితే తీసుకుంటున్నారు. నేను కూడా అక్కడికి వెళ్ళి సింపుల్గా ఉండేటివి ఇవ్వండి అని చెప్పి అడిగాను. సింపుల్గా ఉండేటివి ఇలాంటి మోడల్స్ అయితే చూపించారు. నాకైతే ఈ లవ్ గుర్తు ఉన్న మోడల్ అయితే మెట్లు అయితే బాగా నచ్చాయండి. సైడ్ కూడా మోడల్గా మెలికలుగా అనిపించాయి. నా కాళ్ళకి కూడా చాలా బాగా అనిపించాయండి. అందుకోసమే ఇవైతే తీసుకున్నాను. నా ఎరిగిపోయిన మెట్లు అయితే 350కి వచ్చాయండి. ఇవైతే 300 చెప్పాడు. మేము 200కి అయితే ఇచ్చాము. ఇచ్చిన తర్వాత అయితే మాకు ఇలా మెట్లు అయితే బాగా నచ్చాయండి. అక్కడికక్కడే మెట్లు అయితే వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి మా అమ్మ శారీ తీసిచ్చిందండి. మా అన్న వచ్చి ఇద్దరు పిల్లలకి డ్రెస్సులు కావాల్సినటువన్నీ మా అన్న ఇచ్చాడు. మా నాన్నకి ఇచ్చిన డబ్బులతో మెట్లయితే తీసుకున్నాను. మా అమ్మ అయితే
ఇద్దరికి తీసుకున్నావు కదా నీకు లేవు కదా అని చెప్పేసి మా అమ్మ అయితే శారీ తీసిచ్చింది. ఇప్పుడు ట్రెండింగ్లో ఉండే శారీ అండి ఇది. చాలా తక్కువ కాస్ట్ అయితే పడింది. ఈ కలర్ కానీ శారీ కానీ అంతా కూడా నాకు బ్యూటిఫుల్గా అయితే నచ్చిందండి. ట్రెండింగ్లో అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా చేస్తూ ఉంటారు కదా, 1000 రూపీస్ అని చెప్తూ ఉంటారు కదా. ఎప్పుడెప్పుడు తీసుకుందామా అని అయితే నేను ఇన్స్టాగ్రామ్లో మీషోలో అంతా చూశాను. కానీ మా అమ్మ సడన్గా అక్కడికి వెళ్ళేసరికి తీసుకో అనింది. మేము వెళ్ళేసరికి అయితే ఈ శారీస్ అనేది వేస్తున్నారు. నాకు ఆఫర్లో అయితే వచ్చిందండి ఈ శారీ. చాలా అంటే చాలా బాగుంది. 1000 రూపాయలు అయితే నాకు 650 రూపాయలకైతే ఈ శారీ అనేది ఇచ్చారు. బ్లౌజు మా అమ్మ లైనింగు పాల్స్ అన్నీ కూడా తీసిచ్చింది. ఈ శారీ నాకు ఎలా ఉందో కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.